నిన్న మా వాళ్ళు బీఆర్ఓలో పెట్టినాము మేము నాటేస్తానుకో. సో ఇప్పుడు డీజిల్ తీసుకొచ్చిన ట్రాక్టర్ కనిపిస్తుంది ఇక. సో అక్కడ మా మంది ఉన్నారు, బీఆర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఒకసారి. బీఆర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఇది డీజిల్ డబ్బా దగ్గర పెట్టి, ట్రాక్టర్ దగ్గర పెట్టి అక్కడికి వెళ్దాం. బీఆర్ వాళ్ళు వచ్చిరన్నారు కదా, బీఆర్ వాళ్ళు అక్కడ ఉన్నారు. చిన్న చివర కనిపిస్తున్నారు చూడండి, వీళ్ళు బీహార్ వాళ్ళు. 24 మంది వచ్చారు. సో ఇదైతే ఉంది. సో ఇవైతే ఇదొకటి 4 మడ్లు అండ్ ఈ దున్నినాయి, ఈ వాటర్ ఉన్నాయి. ఆ కింది మొత్తం పొలం వేసినాము. నేను వచ్చేసిరు వాళ్ళే బీహార్ వాళ్ళు. సో ఇదైతుంది. ఒక మసాలా సంచులు తీసుకురమ్మన్నాడు 3. సో 3 మసాలా సంచులు తీసుకొస్తా. రేయ్ గిటు బై. నీ మొక్క మస్తు చెడ్డ వేసుకపోచి ఏడుంది వేసుకో. ఎందుకే కావన్నా ఎప్పుడైనా సో 3 సంవత్సరాలు తెచ్చిన. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకో సంవత్సరం చేసిన. సో అక్కడికి నిన్న కలిపిన మసాలా ఉండే, అది పట్టుకొచ్చి ఆడేస్తాం మా దున్ని దగ్గర కనిపిస్తుంది నీళ్ళు ఉన్నాయి. మనం ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్ళి డ్యూటీకి వెళ్ళాలా. సో ఇంటికి వచ్చేసరికి అయితే మావాడు పన్నాడు పాపం. ఏడిచి నా గురించి ఏడిచి అలసిపోయిండు. పోయేటప్పుడు ఏడిచిండు, మసాలా సంచి తీసుకొచ్చినప్పుడు ఏడిచిండు. ఇప్పుడు పన్నాడు. నానయ్య పటేల్, చిన్న పటేలేడు మాకు. నాకు అన్నమే దువ్వెన తీస్తున్నావా? దుత్తున్నావా? మంచిగా పడ్డది. టిఫిన్ పెట్టినావా నాకు? ఏ వంకాయనా? ఇదేంది వంకాయ కూర? గుత్త వంకాయ లేక పోసినామే. కొత్తిమీర మొత్తం పడేది. ఆరిక తీసుకురా నా కూర. ఓ కొట్టేటట్టే ఉన్నామే మేము. అబ్బా పెట్టినా టిఫిన్ పెడతావు నాకు. నడువు అల్లరి ఏంది అది? అద్దు పో, అద్దు మమ్మీ.